I wholeheartedly welcome each and everyone for today's level 3 మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరూ కూడా ఫిల్అప్ అయిపోయింది. ఇమీడియట్ గా అది ఫైర్ కూడా క్యాచ్ అయిపోయింది. ఎక్విప్మెంట్ ని పెట్టి ఫోమ్ వచ్చి బ్లాంకెటింగ్ చేయడం జరిగింది. సో అదే టైంలో చూసారంటే పక్కన ఉన్న ట్యాంక్స్ కూడా కూలింగ్ చేయడం జరిగింది. వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగిందండి. సో అదే సమయంలో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మనకి సహాయం అందించి అక్కడ ఉన్న విలేజ్ మీద ట్యాంక్లో పడిపోవడం వల్ల చాలామంది అక్కడ ఇంజ్యూర్ అయిపోయారు. సో వాళ్ళందరినీ కూడా సేఫ్ స్పాట్కి సిటీ లోపల ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అండ్ ఎసెన్షియల్ ఫుడ్ కమోడిటీస్ కూడా ఈరోజు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. సభకు నమస్కారం. ఇక్కడ చేసినటువంటి ఎస్డిసి ఐఓసిఎల్ గారికి చేస్తూ ఇచ్చేసిన అధికారులకి ఐఓసిఎల్ సిబ్బందికి డీజీఎం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్సర్సైజ్ ఇందాక సార్ చెప్పినట్ల నేను ఫస్ట్ టైం ఇది. నేను ఈ జిల్లాకి కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 29వ తేదీన నేను జాయిన్ అవ్వడం జరిగింది కలెక్టరేట్లో. జాయిన్ అవ్వగానే ఫోను ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వస్తారంట, మాక్ డ్రిల్ అంట అనగానే అంటే ఫస్ట్ టైం అనమాట అందరినీ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా. అయినా కూడా ఈ మాక్ డ్రిల్ అనే ప్రక్రియ ఈరోజు జరిగిండేది చాలా బాగా జరిగింది. ఐఓసిఎల్ వాళ్ళ సేఫ్టీ మెకానిజమ్స్ బాగున్నాయి. కాకపోతే ఇంకొన్ని సజెషన్స్ ఏవైతే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇచ్చారో ఆ సజెషన్స్ కూడా మీరు ఫాలో అయ్యి ఇంకా బెటర్ సేఫ్టీ మెకానిజం డెవలప్ చేసుకోండి. ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు కదా, ఇప్పుడు పేషెంట్ ఎవరైనా బాగలేకపోతే ఎమర్జెన్సీలో గోల్డెన్ అవర్ అంటారు. ఫస్ట్ 1 అవర్ అనమాట. ఆ గోల్డెన్ అవర్ ఎనీ విపత్ అంటే ఇది డిజాస్టరే కదా, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఇవి, అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి. ఎనీ డిజాస్టర్లో కూడా ఆ ఫస్ట్ 1 అవర్ అనేది వెరీ క్రూషియల్. అందులో ఫస్ట్ 5 minutes ఆ అలర్ట్ మెకానిజం అంటే వెంటనే సైరన్ మోగించడం, అందరూ కూడా అఫిషియల్స్ ఇక్కడ రెస్క్యూ టీమ్స్ ఎవరైతే వాళ్ళు వెంటనే స్పందించాలో వాళ్ళంతా కూడా వెంటనే చాలా యాక్టివ్గా చాలా ఫాస్ట్గా బాగా స్పందించి ఈ మాక్ డ్రిల్ అనే ఎక్సర్సైజ్ని చాలా చక్కగా నిర్వర్తించారు. కాకపోతే ఇదే విపత్తు నిజంగా ఎమర్జెన్సీలు అంటే ఇది మనకు ముందే తెలుసు, అలా రోజు మనం మాక్ డ్రిల్ కండక్ట్ చేసుకోబోతున్నాము అనేది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అందరూ ప్రిపేర్ అయ్యి డ్రెస్లు వేసుకొని హెల్మెట్లు పెట్టుకొని అంతా కూడా బాగా రెడీగా ఉన్నారు. అదే ఇది సడన్గా జరిగింది అనుకోండి, ఇంతే ఫాస్ట్గా కూడా మీరు రియాక్ట్ అవ్వాలి. ఇంతే ఫాస్ట్గా అంటే చూసాను సేఫ్టీ మెకానిజమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ వాటర్ అయితేనేమి, ఫోమ్ అయితేనేమి, వెంటనే ఫైర్ అనగానే వాళ్ళు స్పందించే తీరు అంతా బాగుంది. ఇంకా కూడా క్విక్ రెస్పాన్స్ మీరు తీసుకొని ఈ మెజర్స్ అన్నీ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇందాక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ చెప్పినట్లు మేము వచ్చేదానికి టైం పడుతుంది. సో ఫస్ట్ మీరు ఐఓసిఎల్ సిబ్బంది ఎవరైతే కన్సర్న్ ఆ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా వెంటనే యాక్ట్ చేసి ఆ విపత్తును వీలైనంత త్వరగా తగ్గించి క్యాజువాలిటీస్ని తగ్గించాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్ ఫ్యాక్టరీలో ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఇటువంటి ప్రికాషన్ తీసుకోవాలా, ఏం తీసుకోవాలనేది చాలా కళ్ళకు కట్టినట్టు చూస్తాం. మేము కూడా ఫస్ట్ టైం చూడటము. దీనికి అంతటికి ఒకటి సొల్యూషన్, బాగా డిపార్ట్మెంట్ మొత్తం కోఆర్డినేషన్ ఉండాలి. అందుకే ఈ మీటింగ్ పెట్టింది, మమ్మల్ని చూడడానికి ఇక్కడ పంపింది కలెక్టర్ గారు. ఏదైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా జరిగితే కనుక రెవెన్యూలో వచ్చి చూసుకోవాలి. కాబట్టి ఒక్కరిని కాదు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ గారు పంపించిండారు. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అనుకో సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది. లేదంటే కన్నా ఇంకా పెద్దది. సార్ చెప్పినారు, ఫైర్ డిపార్ట్మెంట్ సార్, ఏదైనా కన్నా మనం చేసుకోవాలంటే కన్నా ఫస్ట్ రెస్పాన్స్ ఇక్కడే ఉండాలి. ఐఓసీఎల్లో ఫస్ట్ రెస్పాండ్ కావాలి. వాళ్ళు రెస్పాండ్ అయితే వాళ్ళు కన్నా రెస్పాండ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు కూడా ఇంజురీస్ అన్ని తగ్గిపోతాయి. తర్వాత డిఎస్పీ సార్ కూడా చెప్పినాడు, ఏదైనా జరిగితే ఇమీడియట్లీ మనకు ఇన్ఫార్మ్ చేస్తే, లేదు కొద్దిగా డిలే చేసినా కూడా, లేదా ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో ఏదైనా సమస్య ఉంటే దానికి 10 సమస్య పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇమీడియట్లీ రెస్పాండ్ కావాల్సింది ఐఓసీలు, ఈ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉండేవాళ్ళు అలర్ట్గా ఉండాలా, ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోయేట్గా ఉండాలా. సార్ ఫ్యాక్టరీ సార్ చెప్పినట్టు 6 నెలలకు ఒకసారి మార్కులు జరపాలంట, మరి మళ్ళీ మీరు ఇంటర్నల్గా ప్రతి నెల జరుపుకోవాలని చెప్పినారు. కాబట్టి కానీ చేసుకుంటే మంచిది. ఇది చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఇది ఫ్యాక్టరీ పెట్రోల్ డీజిల్ అంతా ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు దీని సొల్యూషన్
90% మీ దగ్గరే ఉంది. Our Deputy Chief Inspector of Factories, sir, to kindly give your address. ఈరోజు మనం మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని ఎన్డీఆర్ఎఫ్ వారి ద్వారా వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మనం ఇంతకుముందు కూడా ఈ కర్మాగారంలో రెగ్యులర్గా మాక్ డ్రిల్ చేస్తున్నాము. అలాగే ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఎవ్రీ 6 monthsకి ఒక మాక్ డ్రిల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళు చట్టంలో లేకపోయినా కానీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళు ఇంటర్నల్గా మాక్ డ్రిల్ చేసుకొని రిపోర్ట్లు మాకు పంపడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ సినారియోని వాళ్ళు క్రియేట్ చేసిన దాంట్లో మనకు మన అవసరం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఎప్పుడు వస్తుందంటే లోపల కర్మాగారంలో జరిగిన ఏదైనా ఆపద విపత్తు వాళ్ళ ద్వారా కంట్రోల్ అయితే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి అవసరం ఉండదు. ఎప్పుడైతే బయటికి పోయిందో ఆఫ్ సైట్ అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు మనందరి అవసరం వచ్చింది. కాబట్టి ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరెవరి రోల్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. అలాగే పోలీస్ వారు, రెవెన్యూ వారు, డిఎంఎండ్హెచ్ఓ వారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు, ఈచ్ ఒక్కొక్క రోల్ ఎవరి రోల్ వాళ్ళది ఉంటుంది. అది ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ కర్మాగారంలో ఫైర్ ఫైటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. అది ఫ్యాక్టరీ వరకే ఉంది. బయటికి వెళ్ళిపోతే వీళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అందరూ ట్రైన్డ్ పర్సన్సే ఉన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఒక ఆయిల్ సేఫ్టీ నామ్స్ అని ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కానీ పొరపాట్లు అనేది ఎక్కడైనా జరగవచ్చు, చెప్పలేము. కాబట్టి అలాంటిది జరగకుండా జరిగినప్పుడు ఏం చేయాలి అనే దానికోసం మనం ప్రతి 6 నెలలకోసారి ఆఫీసర్స్ అందరం వచ్చి చేయడం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చి మాకు ఏదైనా విపత్తు జరిగినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి అనేది ఒకటి. తర్వాత విండ్ డైరెక్షన్ అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. విండ్ డైరెక్షన్కి ఆపోజిట్లో వెళ్ళాలనేది కూడా మీరు ఒక సూచనలాగా వాళ్ళకి చెప్తే ఇది బాగుంటుందని. तो इसमें एनडीआरएफ का जो रोल एंड रिस्पॉन्सिबिलिटीज़ है वो रेस्क्यू एंड इवैक्यूएशन था. आपके बीच में बैठे हुए हैं, देख सकते हैं एक स्पेशल सूट है, एक अलग तरह का सूट पहने हुए हैं, जिसके द्वारा हमें स्वयं को अपने आप को सेव करते हुए और जो भी विक्टिम ट्रैप होते हैं उनको हम वहाँ से इवैक्यूएट करते हैं. एनडीआरएफ का काम बहुत बड़ा हो जाता है. हमारे पास हमारे देश में एनडीआरएफ के भी 16 बटालियन है और वो पूरे देश में. हमारी बटालियन जो 10th बटालियन है वो विजयवाड़ा में है और हमारी जो एरिया ऑफ रिस्पॉन्सिबिलिटी है वो तेलंगाना, आंध्रा और कर्नाटका. तो हमें तीनों स्टेट कवर करने पड़ते हैं. तो जब कभी कोई अगर कैलामिटी होती है, वो नेचुरल हो या मैन मेड हो, तब तो हम पार्टिसिपेट करते हैं. उसके अलावा अगर इस प्रकार कहीं मॉक ड्रिल होती है तो वहाँ हम पक्का पार्टिसिपेट करते हैं. अभी यहाँ मॉक है, आज यहाँ केमिकल की मॉक है. 8 तारीख को अनंतपुर में ड्रॉट की मॉक एक्सरसाइज होनी है. उसके बाद कटप्पा में फ्लड की मॉक एक्सरसाइज होनी है. तो हम पूरे साल हमारी टीम कहीं ना कहीं या तो मॉक में और या तो एक्चुअल अगर कोई इंसिडेंट होता है तो वहाँ पर एंगेज रहते हैं. यहाँ जैसे आपने देखा भी कि एनडीआरएफ की टीम को जैसे ही सूचना मिली तुरंत बिना समय लॉस किए हुए विदाउट लॉसिंग टाइम तुरंत पहुँचती है. और वहाँ 4 विक्टिम थे जो ट्रैप थे, उनको सही से सेफली उनको वहाँ से इवैक्यूएट किया गया. साथ में हम इवैक्यूएशन के साथ साथ अगर बाय द वे ऐसा होता है कि मेडिकल जो सुविधा है वो हेल्प अगर नहीं मिल पा रही है विक्टिम को, तो हमारे पास फर्स्ट एड किट होती है और हमारे जो जवान होते हैं वो एज ए मेडिकल फर्स्ट रिस्पॉन्डर ट्रेंड होते हैं. ఈరోజు ఈ ఐఓసిఎల్లో ఉన్న వాళ్ళకి నేను ఎక్కడ పోయినా ఇదే చెప్తాను. మీ ఎంప్లాయీస్ మీరందరూ సివిలియన్ ఎంప్లాయీసే, కానీ మీరందరూ వెల్ ట్రైన్డ్ ఉండాలి. ఇక్కడ మీరు ఫైర్ ఫైటింగ్ మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఎవరు డీజీఎంఓ ఎవరో కూడా తెలియట్లేదు. నేను కొత్త కాబట్టి ఇప్పుడు డీజీఎం గారు అని చెప్తేనే నాకు తెలుస్తుంది. ఆ విధంగా మొత్తం మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇటువంటి డిజాస్టర్స్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ 1 minute 2 minute రెస్పాండ్ ఇంపార్టెంట్. 1 నిమిషం 2 నిమిషాల లోపల
మీరు స్టార్ట్ చేసిన ఫైర్ ఫైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. 5 నిమిషాలు దాటిందంటే ఇక అది డిజాస్టర్ కిందనే లెక్క వస్తుంది అనమాట. కాబట్టి మీరు వన్స్ అగైన్ మీ అందరికీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ, మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా సపోజ్ నిన్న అడగటం జరిగింది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీకు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావాలన్నా కానీ ఎప్పుడు మీరు లెటర్ పెట్టినా కూడా మా వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ ఇస్తారు. అలానే మాకు గుంటూరులో ఉన్న ట్రైనింగ్ స్కూల్లో కూడా ఇస్తారు. మీరు అక్కడ పోగలిగితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు చేయండి. చేసినా కానీ మీ ఐఓసిఎల్ టీం మాత్రం 100%, 100 కాదు మోర్ దెన్ 100% మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఆల్ ట్రైనింగ్స్ అయ్యి మీరంతా పర్ఫెక్ట్గా మీరు చేసే వర్కే మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అని నా అభిప్రాయం. స్టాఫ్ని తీసుకొని పక్కనే ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేశారు. ఇది ముఖ్యమైన కార్యక్రమం అన్నమాట. ఇప్పుడు మన ఫైర్ ఆఫీసర్ సార్ ఎలా చెప్పాడో, వీళ్ళు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతే అంత క్యాజువాలిటీ తగ్గుతుంది. మనకి ఇప్పుడు ట్యాంక్ 10 వచ్చేసి నియర్లీ జస్ట్ దగ్గరగా ఒక 200 yards కూడా లేదు పెరుమాలపల్లి గ్రామానికి. ఒకవేళ పేలితే పైన ఉన్న టాప్ వచ్చి పడిపోతే క్యాజువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా క్యాజువాలిటీ జరిగింది అనుకొని ఈరోజు మాక్ డ్రిల్ చేశారు. అక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, స్కూల్ పిల్లని ఎవాక్యుయేట్ చేశారు. తర్వాత మరలా అక్కడ ఉన్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసి అక్కడ ఎవరైతే క్యాజువాలిటీ జరిగిందో డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు పంపించిన అంబులెన్స్లో వాళ్ళని పంపించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు రైట్ లెఫ్ట్ వచ్చే ట్రాఫిక్ అంతా ఆపేసేసుకొని ఏదైతే ఎమర్జెన్సీ వెహికల్స్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఇట్లాంటివి మాత్రం లోపలికి పంపించారు. మాకు మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం అవుతుందని చెప్పేసి ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని మా ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మందిని తీసుకొని లోపలికి వచ్చారు ఇక్కడే వీళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ విధంగా ఇటువంటి మాక్ డ్రిల్స్ మనం చేయడం వలన ప్రజల్లో ఎప్పుడైతే ఇట్లా సైరన్ కొడితే ఓహో నెక్స్ట్ మనకు ఒరిజినల్గా జరిగినప్పుడు కూడా మనము ఇట్లా ఎవాక్యుయేట్ కావాలా అనేసి ఎన్లైట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటివి మరలా రిపీటెడ్ ఇప్పుడు 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి మాక్ డ్రిల్ చేస్తూ ఉంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకందరికీ ఎన్లైట్మెంట్ జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను.